అధ్యక్ష, ఆనరబుల్ స్పీకర్ గారికి, సీఎం గారికి, మినిస్టర్ గారికి, మై కొలీగ్ ఎమ్మెల్యేస్ అందరికీ. అధ్యక్ష, నేను ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి, చాలా పేద నియోజకవర్గం. అయితే పోయిన ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో సార్, చిన్నప్పుడు ఒక ప్రావర్బ్ ఉండేది, జిస్కా లాటి ఉస్కా బాయన్స్ అన్నట్టు, ఎవరి చేతిలో కట్టి ఉంటే వాని బర్రె అన్నట్టు, జిస్కా లాటి ఉస్కా బాయన్స్. అదేవిధంగా 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు తప్ప అసలు ఏమీ మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డెవలప్ కాలేదు సార్. సేవలాల్ జయంతి మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మా పేద నియోజకవర్గం ఎల్లారెడ్డిలో తాండావాసులు ఎక్కువ ఉన్నారు. మరి పర్ క్యాపిటా గురించి, జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నాం సార్. మా కాన్స్టిట్యుయెన్సీలో హౌసింగ్ లేదు. హౌసింగ్ ఈజ్ అ మెయిన్ ప్రాబ్లం. పాములతోని తేళ్లతోని సాహసం చేసుకుంటున్నారు సార్. అది చాలా మేజర్ సమస్య ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోయిన పాత ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినప్పుడు 2 సార్లు మాట్లాడింది సార్. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్యాకేజ్ 22 కింద ఒక్క తట్టెడు మట్టి కూడా జరగలేదు సార్. మా ప్రాంతంలో ఈరోజు రోడ్ల సమస్య ఉంది. పేద నియోజకవర్గంలో ఈ పర్ క్యాపిటా తెలంగాణ నంబర్ 1 మోడల్ మాట్లాడింది కదా సార్. మరి పర్ క్యాపిటా ఈ జిఎస్డిపి, జీడిపి అన్నీ మరి మాలాంటి నియోజకవర్గానికి, పేద నియోజకవర్గానికి పనికిరావు సార్. రియల్ జీడిపి అనేది లేదు సార్ మా దగ్గర. మా పరిస్థితి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్తోని, హాస్పిటల్స్ లేకుండా, మీరు అన్నారు ఒకటే సమస్య గురించి మాట్లాడమన్నారు. మొట్టమొదటి సమస్య మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు. రైతులకు నీళ్లు లేవు సార్. 1,00,000 ఎకరాలంటే 2 సార్లు ఏల్పించి ఈ ప్రభుత్వాన్ని, మరి పోయిన ప్రభుత్వంలో ఏమీ కాలేదు సార్. నేను అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి, 22 ప్యాకేజ్ తీసుకొచ్చి 95% వీఆర్ డిపెండెంట్ ఆన్ ది ఫార్మింగ్ సార్. మరి అది ఒకటి చేయాలని చెప్పేసి, తర్వాత హౌసింగ్ అనేది మెయిన్ ఇష్యూ సార్ మేజర్గా. ఈరోజు అది కూడా కావాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి సార్ హాస్పిటల్స్లో మా ఎల్లారెడ్డి టౌన్లో గైనిక్ కానీ, అనస్థీషియా కానీ లేదు సార్. పిహెచ్సి సెంటర్స్ లేవు. దయచేసి దీన్ని ఒకసారి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వస్తుంది సార్. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు ఆ ఇరిగేషన్ సంబంధించి 22 ప్యాకేజ్ విషయంలో కానీ, ఇంకా మెడికల్ ఫెసిలిటీస్లో తప్పకుండా సంబంధిత శాఖ పనికి పంపుతాం, నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి గతంలో 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తానని చెప్పి